మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయకూడదు, రద్దు చేయాలి, ప్రైవేటైజేషన్ ఒకవేళ మీరు చేస్తే అని చెప్పి అమెరికాలో కూర్చున్న అంబటి రాంబాబు కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసహనం అంటే పెద్దగా అసహనం ఏం లేదు, చెప్పాలి కాబట్టి చెప్పినట్టుంది వీడియో. ఇది నా ఒపీనియన్ అంతే. దీంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే, ఈయన తంబి ఇక్కడ మీకు కనిపించదు కాబట్టి నేను చదివి వినిపిస్తాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలి, మీట్ అండ్ గ్రీట్ ఇన్ ఏమో మరి అక్కడే వచ్చింది, అమెరికాలో ఉన్నారు కాబట్టి. అంబటి రాంబాబు గారు వీడియోస్ చాలా ఎక్కువ చేసి పెడతా ఉంటారు. దాంట్లో మొన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఎలా కొట్టించుకోవాలి, ఆయన సొంతంగా పెట్రోల్ ఎలా పోసారు కార్డు వాడని చెప్పి అదొకటి. మొక్కజొన్న తోటల్లో మొక్కజొన్నలు తీసుకుంటా, గుమ్మడికాయలు కోసుకుంటా, ఇదంతా కాకుండా ఇంకా కంటెంట్లో ఆయన ఏమేమి పెట్టారంటే అబ్రహాం లింకన్ హౌస్కి వెళ్ళాను, ఇది కాకుండా మొన్న ఆయన ఫ్రెండ్ సుబ్బారావు గారు 60వ జన్మదినోత్సవం, ఇలాంటివన్నీ వీడియోస్ పెడుతున్నారు. సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు యూకే వెళ్ళిపోయారు కదా, మాజీ ముఖ్యమంత్రి యూకే వెళ్ళిపోయారు. రచ్చబండ 10వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా రచ్చబండ నడుస్తున్నారు. అక్కడ ఎక్కడ వినపట్లేదు అసలు ఈ రచ్చబండలు ఏం జరుగుతున్నాయని. 1 కోటి సంతకాల సేకరణ కూడా చేసి ఈ ప్రభుత్వానికి సీన్ లేదు, పుష్ పట్టాక్. అసలు ఇప్పుడు ఎంతమంది 1 కోటి మంది నాకు సంతకాలు పెట్టారని కూడా ప్రూవ్ చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలిసేసి అది నివేదిస్తా అన్నారు. అండ్ ఇది కాకుండా ఈ రచ్చబండలో ఒక జిల్లాలో నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. అంబటి గారు మీరు చూడండి, మరి గవర్నమెంట్ కాలేజ్ గురించి పోర్ తర్వాత అది పుష్ అయిపోయింది మొన్న నర్సీపట్నంది. కాకపోతే ఈ రచ్చబండకి ఆయన పార్టిసిపేషన్ లేదు. మరి ఎందుకు చెప్తారు ఇవన్నీ?